గాంధేయ మార్గం అందరికీ ఆదర్శం, అనుసరణీయమని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నగర మేయర్ దండు నీతికిరణ్ అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని బుధవారం నిజామాబాద్ నగరంలోని గాంధీ చౌక్ లో గల మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అదే విధంగా మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఇరువురు జాతి నేతలు దేశానికి అందించిన సేవల గురించి కొనియాడారు. జాతిపిత చూపిన బాటలో పయనిస్తూ దేశ భిన్నతికి సమాజ హితానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోను జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుక నిర్వహించారు. ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరన్, డిఆర్డిఓ సహాయకుడు, కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్, వివిధ శాఖల అధికారులు తదితరులున్నారు. లైక్ ఉప్పు సత్యాగ్రహము, సాయ నిరాకరణ ఉద్యమము అలాంటి ఉద్యమాలు నడిపి స్వతంత్ర ఉద్యమము ముందుండి నడిపించి అనేక సార్లు జైలు జీవితం అనుభవించి అనేక బాధలు పడి కూడా ఆదర్శవంతంగా అహింసా మార్గంలో ఉద్యమం నడిపించి మనకు స్వాతంత్రం కల్పించింది. కూడా మనం ఆయన జీవిత పాఠాలు నేర్చుకుని మనం అందరం కూడా అదేవిధంగా కొనసాగాలని కార్యాలయ సిబ్బందికి, ఐడిఓసి కార్యాలయంలో ఉన్న ప్రతి అధికారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ కార్యక్రమం ఆర్మూరు పట్టణంలో నిర్వహించిన గాంధీ జయంతి వేడుకల్లో మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ పాల్గొని గాంధీజీకి ఘన నివాళులు అర్పించారు. ముందుగా చైర్పర్సన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ పాత బస్టాండ్లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తదనంతరం జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గాంధీ జయంతి వేడుకలో పాల్గొని గాంధీజీకి నివాళులు అర్పించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆర్మూరు ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి హాజరై మాట్లాడుతూ గాంధీజీ చూపిన బాటలో మనమందరం నడవాలని సూచించారు. చైర్పర్సన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ దేశ స్వాతంత్రం కోసం చేసిన పోరాటాలు మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మున్ను, కమిషనర్ రాజు, కౌన్సిలర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్ గజానన్, పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఈ రోజు ఆర్మూర్ మున్సిపల్ ఆధ్వర్యంలో గౌరవ వైస్ చైర్మన్ గారు మరియు గౌరవ కమిషనర్ గారు మరియు గౌరవ కౌన్సిలర్లు, అలాగే మున్సిపల్ అధికారులు మరియు మున్సిపల్ సిబ్బందితో కలిసి మరియు కాంగ్రెస్ నాయకులు అందరితో కలిసి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. దేశ స్వాతంత్రం కోసం నిరంతరం పాటుపడిన మహాత్మా గాంధీ కలలు కన్నా స్వాతంత్ర ఫలాలు భారతదేశంలోని ప్రజలందరికీ దక్కాలని కోరుకుందాం. భారతదేశంలోని ప్రజలందరూ ఐక్యంగా ఉండి మహాత్మా గాంధీజీ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుందాం. ధన్యవాదాలు.
గారిని కాలనీలో అందరిని పిలిచి వారిని ఇన్వాల్వ్ చేసి మంచి కార్యక్రమంలో నన్ను కూడా పార్టిసిపేట్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. ఈ మన మహాత్మా గాంధీ గారు చూపించినటువంటి శాంతి మార్గాన్ని అనుసరిస్తే మన ప్రపంచం అంతా శాంతిగా ఉంటుంది. మన ప్రపంచవ్యాప్తంగా చూస్తున్న మధ్య ఆసియాలో కానీ ఉక్రెయిన్ రష్యా విషయంలో కానీ చాలా దేశాల్లో అలిగడ్లు ఉన్నాయి. వారందరికీ కూడా మన మహాత్మా గాంధీ గారు ఎక్కడైనా మన దేశంలో నుంచి ఈ మార్గాన్ని తీసుకోవాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు, కానీ పాటించట్లేదు. ఇది తీసుకుంటే అందరం ప్రశాంతంగా ఉంటుంది. అది మన ఇంట్లోనైతేనేమి, గ్రామంలోనైతేనేమి, పట్టణంలో అయితేనేమి, దేశంలోనే అయితేనేమి, ఎక్కడైనా అన్ని శాంతి అనేది అవసరం. మన ప్రజలు ఇక్కడ ఈ కాలనీవాసులు అందరికీ మార్గదర్శకంగా ఈ కార్యక్రమం చేయాలని వారికి మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. వేల్పూర్లో నిర్వహించిన గాంధీ జయంతి వేడుకల్లో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని గాంధీజీకి నివాళులు అర్పించారు. ఆర్మూరు పట్టణంలో స్వచ్ఛత ఈ సేవ ముగింపు కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ పాల్గొని మొక్కలు నాటారు. మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమాలు గత నెల సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు మా మున్సిపల్ అధికారులు సిబ్బంది కలిసి విజయవంతంగా నిర్వహించారని, ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రత, శ్రమదానం, తడి చెత్త, పొడి చెత్తపై అవగాహన, మున్సిపల్ కార్మికులకు వైద్య శిబిరం, ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సు తదితర కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. నేడు స్వచ్ఛత ఈ సేవ ముగింపు కార్యక్రమం సందర్భంగా 35వ వార్డులో పరిసరాలు పరిశుభ్రం చేసి మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు. కావున పట్టణ ప్రజలు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు మున్సిపాలిటీకి తమ వంతుగా సహకారం అందించాలని, ప్రజలందరూ సహకరిస్తేనే మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. ప్రజలు ముఖ్యంగా ప్లాస్టిక్ ను వాడకుండా బట్ట సంచులను, జూట్ బ్యాగులు వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మున్ను, కమిషనర్ రాజు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మున్సిపల్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు గత సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ వరకు మా మున్సిపల్ అధికారులు మరియు మున్సిపల్ సిబ్బందితో కలిసి విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ రోజు 35వ వార్డులో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ముగింపు సందర్భంగా ఇక్కడ పరిసరాలన్నీ శుభ్రం చేసి ఇక్కడ మొక్కలు నాటడం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కల్పించడం, అదేవిధంగా శ్రమదానం, ప్లాస్టిక్ ని పూర్తిగా నివారించాలనే ఉద్దేశంతో ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. అలాగే మున్సిపల్ సిబ్బందికి ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి వారికి వైద్య పరీక్షలు కూడా చేయించడం జరిగింది. తడి పొడి చెత్త గురించి కూడా ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ప్రజలు మీరు కూడా దయచేసి మా మున్సిపల్ సిబ్బందికి సహకరించి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాము. ప్లాస్టిక్ ని పూర్తిగా నియంత్రించాలని మా విజ్ఞప్తి. అందరూ సహకరిస్తేనే ఆర్మూర్ మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకునేందుకు సహాయపడిన వారు అవుతారు. ధన్యవాదాలు. ఆర్మూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ ఆర్మూరు శాఖ ఆధ్వర్యంలో ఇద్దరు మహానుభావుల జయంతి, ఒకరు మహాత్మా గాంధీ 155వ జయంతి, ఇంకొకరు దేశానికి ప్రధానమంత్రిగా చేసినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి. జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదంతో ఆ రోజు దేశాన్ని ఏకం చేసినటువంటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. అక్టోబర్ 2వ తేదీ నాడు వారి ఇద్దరి జయంతులను కూడా సంయుక్తంగా ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మరి ఆర్మూర్లో నిర్వహించడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ ఆర్మూరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ ప్రధాని
శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు మరియు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పించినాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ మంత్రివర్గంలో పెద్దలు శాస్త్రి గారు రైల్వే శాఖ మంత్రిగా, హోంశాఖ మంత్రిగా పనిచేసి తదనంతరం భారత ప్రధానిగా వారు సేవలు అందించారు. ఒక సమర్థవంతమైన నాయకత్వంలో సుస్థిర ప్రభుత్వాన్ని బ్రహ్మాండంగా నడిపిన మహా మేధావి వారు. ఇప్పుడు నాయుడన్న చెప్పినట్టు వారి ఆలోచనలు, వారి విధానాలు అన్నీ కూడా యువత చరిత్రను తెలుసుకొని ముందుకెళ్లాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఈరోజు పెద్దలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారి ఆశయాలను తూచా తప్పకుండా ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రజా సంక్షేమ ధ్యేయంగా వారు పనిచేస్తూ ఉన్నారు. వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. అంతేకాకుండా ఇంకోవైపు లాల్ బహదూర్ శాస్త్రి గురించి మాట్లాడితే వారు రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చిన్న యాక్సిడెంట్ జరిగితే దానికి నేనే కారణం అని చెప్పి రాజీనామా చేసినటువంటి మహానుభావుడు. అంతేకాదు తాను ప్రధానమంత్రి అయిన తర్వాత వాళ్ళ యొక్క కొడుకు నాన్నగారు మన కారు ఉండాలి, అందరు కారులో తిరుగుతున్నారు, కారు కావాలి అంటే 5,000 బ్యాంకు లోను తీసుకొని ఆ యొక్క లోను కడుతూ కూడా వారు పూర్తిగా కట్టకముందే చనిపోయినప్పటికీ అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు వారి యొక్క శ్రీమతికి మేము అది రద్దు చేస్తామని చెప్పినా కూడా వారి శ్రీమతి వద్దు, మా యొక్క బహదూర్ శాస్త్రి గారికి అవమానపరిచినట్టు అవుతుందని చెప్పి ఆమె నెల ఆ వాయిదాలు కట్టడం జరిగింది. ఇలాంటి గొప్ప సంస్కృతి సాంప్రదాయం కలిగినటువంటి వ్యక్తి వారు ఈ కాశ్మీర్లో ఉన్నటువంటి 370 ఆర్టికల్ విషయంలో కూడా గట్టిగా పోరాటం చేయడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. మహాత్మా గాంధీ క్లబ్ ఆఫ్ గ్రీన్ ఆర్మూర్ ఆధ్వర్యంలో ఈరోజు మన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి మరియు భారత ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారికి జయంతి కూడా మరి ఈ 2 జయంతుల శుభ సందర్భంలో ఈరోజు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి మహాత్మా గాంధీ గారు ఏదైతే శాంతియుతంగా భారతదేశ విముక్తికి స్వతంత్ర పోరాటంలో ఈరోజు కీలక పాత్ర వహించి అందరినీ ముందుకు నడిపించి ఆయన భారతదేశానికి స్వతంత్రం ఇప్పించడంలో గొప్ప పాత్ర ఉంది. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఏదైతే మన భారత ప్రధానమంత్రిగా వారు ఎన్నో సేవలు చేశారు. మరి వారు నెహ్రూ మంత్రివర్గంలో వారు రైల్వే మంత్రి ఉన్నప్పుడు ఒక చిన్న సంఘటన జరిగింది. రైల్వే ఏదైతే యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ యాక్సిడెంట్కు నాదే పూర్తి బాధ్యత అని చెప్పి స్వచ్ఛందంగా ఆయన పదవి రాజీనామా చేసిన అంత మహనీయుడు అని చెప్పిన సందర్భంగా వారిని స్మరించుకుంటున్నాము. అదేవిధంగా వారి ఆశయాలను, మహాత్మా గాంధీ గారి ఆశయాలను, లాల్ బహదూర్ శాస్త్రి గారి ఆశయాలను ఈరోజు భారతదేశంలో ఇప్పటి వరకు అవే సవరణగా చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నాము. అదేవిధంగా ఏదైతే మహాత్మా గాంధీ గారు భారతదేశం ఏకంగా ఉండడానికి ఏవైతే నియమ నిబంధనలు అవలంబించారో వాటిని ఈరోజు రాజ్యాంగబద్ధంగా నడుపుతున్నామని చెప్పి ఈ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్ గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గాంధీ జయంతి శుభాకాంక్షలు. గాంధీ గారు అంటేనే పోరాటం అంటేనే గాంధీ. మన దేశం ఆంగ్లేయుల పరిపాలన ఉన్నప్పుడు ముందుండి స్వతంత్ర పోరాటం నడిపినటువంటి గాంధీ గారు. గాంధీ గారు చేసినటువంటి ఉప్పు సత్యాగ్రహం, మౌన పోరాటాలే కానివ్వండి, ఆయన అహింస ద్వారానే మనం స్వతంత్రం సాధించుకోవచ్చు అనే ఒక నమ్మకంతో అహింసాయుతంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఆయన మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిండు. ఆ స్వాతంత్రాన్ని మనం ఈరోజు అనుభవిస్తూ ఉన్నాము. ఈరోజు మనం చేయాల్సింది ఆయన ఏదైతే భారతదేశం ఏ విధంగా ఉండాలనో, సుభిక్షంగా సువిశాలంగా ఉండాలనో కోరుకున్నటువంటి వ్యక్తి. ఆ విధంగా మనం ఈ దేశాన్ని పరిరక్షించే విధంగా మనం
ఉండడం మన ధ్యేయం. ఆ విధంగా ఆయన ఆశయాల సాధనకు మనం కృషి చేస్తూ ముందుకు పోదామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఆర్మూరు పట్టణంలోని కాంతి హై స్కూల్లో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. కాంతి హై స్కూల్ ఆవరణలో లాల్ బహదూర్ శాస్త్రి, మహాత్మా గాంధీ జయంతులను పురస్కరించుకుని కరెస్పాండెంట్ కాంతి గంగారెడ్డి, డైరెక్టర్ శశంక్, ఉపాధ్యాయ బృందంతో కలిసి వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కరెస్పాండెంట్ కాంతి గంగారెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ చేసిన కృషి గురించి, సత్యాగ్రహం మరియు క్విట్ ఇండియా ఉద్యమాలలో వీరితో పాటు లాల్ బహదూర్ శాస్త్రి కూడా చాలా చురుగ్గా పాల్గొన్నారని, వీరిద్దరూ దేశానికి చేసిన కృషి వేలకట్టలేనిదని మరొకసారి గుర్తు చేశారు. ఆర్మూరు పట్టణంలో జీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. పాత బస్టాండ్లోని గాంధీ విగ్రహానికి జీజీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ నివేదన్ గుజరాత్ ఎంజేఎఫ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జన్మదినం సందర్భంగా వారు చేసిన సేవలను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో జాతిపిత అయిన గాంధీజీ అహింస, శాంతి, న్యాయం, సమానత్వం అనే ఆయుధాలను ఉపయోగిస్తూ ఆంగ్లేయులతో పోరాటం చేసి స్వాతంత్రం సంపాదించుకోవడం జరిగిందని అన్నారు. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి పిన్న వయసులోనే స్వాతంత్ర సమరంలో చురుగ్గా పాల్గొంటూ అనేక ఉద్యమాలను ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగిందని, దీంతో మనకు స్వాతంత్రం లభించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ ఆదర్శ్ డీజే దయానంద్, గోల్డ్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు కిషన్, విద్యా లోటస్ సంస్థల అధినేత ప్రవీణ్ పవర్, జస్సు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ వ్యాప్తంగా కూడాను గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి వేడుకలు అత్యంత వైభవంగా ఘనంగా యావత్తు భారతదేశ ప్రజలందరూ జరుపుకుంటారు. అందులో భాగంగానే ఈరోజు ఆర్మూర్ పట్టణంలో ఉన్నటువంటి గాంధీ మహాత్ముని యొక్క విగ్రహానికి జీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరియు ఇతర సోషల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించి ఈరోజు ఇక్కడ గాంధీ బొమ్మ దగ్గర ఇటువంటి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మన యొక్క భారతదేశ స్వాతంత్రం గురించి మరి గాంధీ తాత గారు అహింస మరియు శాంతి అనేటువంటి ఆయుధాలను ఉపయోగించి ఆంగ్లేయులతో పోరాడి మనకు స్వాతంత్రం తెచ్చిపెట్టినటువంటి ఘనత మహాత్ముని గాంధీ తాతలు అని చెప్పేసి ఈ సందర్భంగా స్మరించుకుంటూ, అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి కూడా వారు యూపీ వారణాసిలో జన్మించి కూడా మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టడానికి సాయశక్తులు ఎన్నో రకాలుగా పోరాటాలు చేసి వారు మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టినటువంటి ఘనత కూడా వారిది. మరి వారు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అటువంటి ఫస్ట్ ప్రభుత్వంలో అనేక రకాల కేంద్ర మంత్రిగా పనిచేసి హోంశాఖ మంత్రి, మరి రైల్వే శాఖ మంత్రి కూడా ఆయన యొక్క విధులు సమర్థవంతంగా నిర్వహించి మరియు రెండోసారి కూడా మన భారతదేశ రెండో ప్రధాని కూడా వారు చేయడం జరిగింది. వారందరినీ స్మరించుకుంటూ ఈరోజు ఇట్టి కార్యక్రమాన్ని చేసుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. బోలో మహాత్మా గాంధీకి, బోలో లాల్ బహదూర్ శాస్త్రికి, బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి, జై జవాన్, జై జవాన్. ఆర్మూరు పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాలలో ఏ సూటనబుల్ టీచర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం నిర్వహించారు. శ్రీ భాషిత పాఠశాలలో బుధవారం రోజు ఏ సూటనబుల్ టీచర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఏనుగు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వర్క్ షాప్ లో ఒక గొప్ప ఉపాధ్యాయులుగా కావడానికి ఎలాంటి విలువలు అవసరం, అలాగే విద్యార్థులకు కూడా గొప్ప విద్యార్థి కావడానికి ఎలాంటి విలువలు తెలుసుకోవాలో చెప్పడం జరిగింది. అలాగే ఒక స్కూల్ విజన్ మిషన్ అనేది ఎవరి ద్వారా సాధ్యమవుతుందనే విషయాన్ని వివరించడం జరిగింది. అంతేకాకుండా అకాడమిక్ స్టాండర్డ్, టీచింగ్ స్ట్రాటజీస్ వాటి గురించి ఉపాధ్యాయులలో కొత్త మెలకువలను నేర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ శ్రీ భాషిత పాఠశాల గత 20 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరంలో 15 వర్క్ షాప్స్ టీచర్లకు అందించి గొప్ప ఉపాధ్యాయులుగా తయారు చేసుకోవడం జరుగుతుందని అన్నారు. అంతేకాకుండా ఇలాంటి వర్క్ షాప్స్ ఏర్పాటు చేసి నిజామాబాద్ లోనే జిల్లాలోని ఒక గొప్ప విద్యా సంస్థగా పేరు పొందిందని, శ్రీ భాషిత పాఠశాల ఇంకా రానున్న రోజుల్లో ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు అవసరమయ్యే వర్క్ షాప్ ఏర్పాటు చేసి ఇప్పుడున్న పోటీ ప్రపంచానికి ధీటుగా వెళ్తుందని ఆయన అన్నారు. అనంతరం ఏనుగు శ్రీకాంత్ రెడ్డిని పాఠశాల కరెస్పాండెంట్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, అసిస్టెంట్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. We can improve his or her physical activity, mental